హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీ అనేది కొత్త బిల్డింగ్ ప్రారంభం అవడం జరిగింది. నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం ఆ సమాచారాన్ని చూసినట్లయితే, నూతన విద్యా శకానికి నాంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్సిటీ క్యాంపస్ భవనాలను వర్చువల్ గా ప్రారంభిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ అనంతపురం జిల్లా జంతలూరు వద్ద ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ సియుఏపీ నూతన ఉన్నత విద్యాశాఖానికి నాంది అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. యూనివర్సిటీలో పూర్తయిన తొలి దశ క్యాంపస్ ను ఆయన మంగళవారం వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం మాట్లాడుతూ సియుఏపీ మరో మైలురాయిని చేరుకుందని, నాణ్యమైన విద్యను అందించడానికి తోడ్పాటు అందిస్తున్నారని, దేశంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా పేరు ప్రఖ్యాతులు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి మాట్లాడుతూ, యూనివర్సిటీ పురోగతికి అంకిత భావంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రిజిస్టర్ ప్రొఫెసర్ సి షీలారెడ్డి మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ దేశంలో ఉన్నత విద్యకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. అనంతపురంలో ప్రారంభమైనటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు. అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో 19 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూలై 31 లోపు arcuap@gmail.com అనే మెయిల్ ఐడికి దరఖాస్తులు పంపాలి. వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే అందులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేవి. డాక్టర్ 2, అకౌంటెంట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2, అసిస్టెంట్ 1, ల్యాబ్ అసిస్టెంట్ 5, హాస్టల్ కేర్ టేకర్ 4, నర్స్ 1, హిందీ టైపిస్ట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 1, ప్లంబర్ 1. ఈ పోస్టులకు సంబంధించినటువంటి విద్యా అర్హతలు లేదా మిగిలిన వివరాల కోసం మీరు అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేయవచ్చు. ఈ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి అనే అనుమానం ఉంటే అభ్యర్థులు నేరుగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లోకి వెళ్తే ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే మీకు నేరుగా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ అడ్రస్ cuap.ac.in. ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వెబ్సైట్ అంతా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో మనకు ఇక్కడ నోటిఫికేషన్స్ అంటూ కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్స్ లో ఇక్కడ ఆపర్చునిటీస్ అని ఉంది. ఆపర్చునిటీస్ లో వేకెన్సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ వేకెన్సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని కూడా అన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మనం చూడవచ్చు గెస్ట్ ఫ్యాకల్టీ ఆర్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ షార్ట్ టర్మ్ బేసిస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటూ ఒక నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ టెంపరరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి అభ్యర్థుల జాబితా కనిపిస్తుంది. ఇక మనం చెప్పినటువంటి జాబ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఆన్ అవుట్సోర్స్ ఆర్ టెంపరరీ బేసిస్ అనే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇప్పటివరకు చెప్పినటువంటి పోస్టులు డాక్టర్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇటువంటివన్నీ మనం పేర్కొన్నాం కదా. వాటికి సంబంధించినటువంటి పోస్టులు, ఆ పోస్ట్ పేరు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏముండాలి, జాబ్ డిస్క్రిప్షన్ ఏముండాలి, ఇలా మనకు పూర్తి వివరాలతో ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ అంతా పూర్తిగా చదువుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ కూడా ఉంది. అప్లికేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వివరాల ఆధారంగా మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆసక్తి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు
నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతుల ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల గడువు పెంచినట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ స్వామి తెలిపారు. ఆగస్టు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక 2030 నాటికి 100% GER NEP సదస్సులో సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు. రాష్ట్రంలో 2030 నాటికి 100% స్థూల నమోదు నిష్పత్తి GER సాధిస్తామని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుతం GER 97% ఉందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం NEP 5వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ ద్వారా పాఠశాలల్లో విద్యా స్వరూపాన్ని మారుస్తున్నామని అన్నారు. 100% GER సాధించేందుకు సెకండరీ గ్రేడ్ విద్యను పునర్వ్యవస్థీకరిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకంతో పాటు PM శ్రీ, PM పోషన్, క్వాలిటీ ఇనిషియేటివ్, సెల్ఫ్ డిఫెన్స్, వృత్తి విద్య, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, మెగా పేటిఎం, బాలిక రక్ష, పాల్ కార్యక్రమాలను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల మెగా పేటిఎం గిన్నీస్ రికార్డ్ సాధించిన విషయం కూడా పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో లక్ష్యాల సాధనకు ప్రత్యేక కమిటీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కోసం విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనికోసం క్షేత్రస్థాయి అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలను సందర్శించడానికి ఉపాధ్యాయ విద్యా శిక్షణ పొందుతున్న అభ్యర్థులను సైతం మ్యాపింగ్ చేసింది. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఇన్ఛార్జిని నియమించడంతో పాటు డైట్ లెక్చరర్లు, డైట్ విద్యార్థులకు మండలాలను దత్తత ఇస్తూ జాబితాలను విడుదల చేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి నుంచి జిల్లా ఇన్ఛార్జీలు, డైట్ల నుంచి మండల ఇన్ఛార్జీలను నియమించింది. జిల్లాలు, మండలాల వారీగా బాధ్యత వహించాల్సిన అధికారుల వివరాలను వెల్లడించింది. 1 నుంచి 10వ తరగతి వరకు నిర్దేశించిన వారు పర్యవేక్షిస్తారు. ఇక డిఎస్సి 2003 టీచర్లు పాత పెన్షన్ కు అర్హులే అంటూ OPS వర్తింపజేయాలని సర్కార్కు హైకోర్టు ఆదేశం. ఉన్నత న్యాయస్థానంలో 1739 మంది పిటిషన్లు, ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పిస్తూ కోర్టు ఆదేశాలు. మరి తెలంగాణకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి 2003 డిఎస్సి వారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వారు కోరుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆర్థిక బకాయిలతో ఉద్యోగులకు నష్టం. ఉద్యోగులకు ఆర్థిక బకాయిలతో నష్టం జరుగుతోందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక పరమైన అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని రెవెన్యూ హోమ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ PRC, IR, DA తదితర బకాయిలు చెల్లించాలని అన్నారు. ఏ ఉద్యోగికి ఎంత ఇవ్వాలో చెప్పాలని డిమాండ్ చేశారు. 2004 జనవరికి ముందు నియమితులైన జనవరి 1 తర్వాత విధుల్లో చేరిన వారికి PRC అమలు చేయాలని అన్నారు. విజయవాడలో ఆగస్టు 23, 24 తేదీల్లో జరిగే రాష్ట్ర సమావేశాలను విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్లు, కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. డివిజన్, జిల్లా స్థాయిలో కార్యవర్గాలను బలోపేతం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటరామజేష్, జిల్లా అధ్యక్షుడు గోవిందు, ఐ సూర్యనారాయణ పాల్గొన్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.